ఈ నెల 16న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం 8వ కాలనీలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లుగా చేయడం జరిగిందని తెలిపారు. దీనివలన రాబోయే రోజుల్లో కార్మికులకు హక్కులు సాధించే బాధ్యత లేకుండా పోతుందని తెలిపారు. భారతదేశంలో కార్మిక వర్గం పోరాటాలు చేసి హక్కులు సాధించుకోవడం జరిగిందని, అలాంటి హక్కును కేంద్ర ప్రభుత్వం కాలరాయాలని చూస్తుందని తెలియజేశారు. అలాగే ఇట్టి సమ్మెలో రైతులు పాల్గొనాలని తెలిపారు. గుర్తింపు సంఘంగా గెలిచి ఇన్ని రోజులైనా గుర్తింపు హోదా కల్పించకపోవడం బాధాకరమన్నారు. 16వ తేదీ నాడు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి జాతీయ టోకెన్ సమ్మెని జయప్రదం చేయాల్సిందిగా ఏఐటీసీగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక, కర్షక, పేద ప్రజలకు వ్యతిరేకంగా ఏదైతే నిర్ణయాలు చేస్తూ ఉన్నారో వాటికి వ్యతిరేకంగా బొగ్గు గనులని వేలం వేయాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను మార్చి 4 కోడ్లుగా తీసుకురావడం ద్వారా భవిష్యత్తులో కార్మికులకి సమ్మె చేసే హక్కు కూడా లేనటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. భారతదేశ కార్మిక వర్గం 100 సంవత్సరాలుగా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుండి పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలు రద్దు చేయడం అంటే ఇది దుర్మార్గమైన చర్య. దానికి వ్యతిరేకంగా అట్లానే బొగ్గలులని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం కొరకు వేలం వేసే విధానానికి వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా రైతులకు, పేద ప్రజలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉందో వీటన్నిటికీ వ్యతిరేకంగా అన్ని జాతీయ కార్మిక సంఘాలు, బిఎంఎస్ మినహా అన్ని జాతీయ కార్మిక సంఘాలు కలిసి చేసే సమ్మెని సింగరేణిలో జయప్రదం చేయాల్సిందిగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్ ప్రకాష్, వైవీరావు, మడ్డి ఎల్లయ్య, వీరభద్రం, సమ్మయ్య, రాయరత్నం, జిగురు రవీందర్, బుర్ర తిరుపతి, అన్నారావు, మహేందర్, రవికుమార్, సిహెచ్ సాగర్, సంపత్ రెడ్డి, రమేష్, ఈశ్వర్ రెడ్డి, రవీందర్, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. 2 ఏళ్ల